ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనే ఆ మాట తీసుకుంటే ఇంతవరకు ఎక్కువగా ప్రొడ్యూసర్స్ గురించి, డైరెక్టర్స్ గురించి వినేవాడు. తర్వాత ఆర్టిస్ట్ అంటే హీరోల మీద అంతగా ఎలిగేషన్ వచ్చింది వినలేదేమో. ఇప్పుడు ఆ విచిత్రం ఏంటంటే కొరియోగ్రాఫర్స్ కూడా ఇందులోకి యాడ్ ఆన్ అవుతున్నారు. ఆశ్చర్యం ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక అవకాశం కోసం సినిమాలకి అందరి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం కెరీరే పోతుంది అన్నట్టు. బట్ మీరు చూసారా, నేను పేరు కూడా చెప్పను, మీరే చెప్పండి. కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులు అంటూ ఒక కేసు నమోదైంది ఉదయం జానీ మాస్టర్ పైన. కానీ యాక్చువల్గా అది కేసు చూసినప్పుడు నాకు ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు. సీరియస్లీ మార్నింగ్ ఓకే. ఎందుకు అంటే మొన్న మధ్య మనం అనుకున్నాము మలయాళ అమ్మ మీద అందరూ ఒక చెట్టు మీద నిలబడి అందరూ ఒకేసారి బయటికి వస్తే ఎలా ఉంటుందో వీళ్ళది చూద్దామని నువ్వు అన్నావు, గుర్తుందా? ఒకేసారి అందరు బయటకు వచ్చి నో అని గట్టిగా నిలబడితే ఎలా ఉంటుంది. అలా ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చింది, కానీ ఆ పిల్లకి సపోర్ట్గా అందరు బయటకు వస్తే ఇంకా బాగుండు. బయటకు వచ్చింది. మనం అప్పుడు కూడా మళ్ళీ శ్రీరెడ్డి ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చాలా రకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుకున్నాం. కానీ ఈ అమ్మాయి ఇట్లా బయటకు వస్తే సడన్గా ఎవరు అనుకోలే. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవ్వాలి అంటే ఆవలించాలి. రిపీట్. నువ్వు డైరెక్టర్ అవ్వాలి అంటే సీనియర్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నీకు అనుభవం ఏడవాలి. నువ్వు కొరియోగ్రాఫర్ అవ్వాలి అన్న సీనియర్ కొరియోగ్రాఫర్స్ దగ్గర నువ్వు జూనియర్ కొరియోగ్రాఫర్గా కొంతకాలం ఎలగబెట్టాలి. తర్వాత నీకు అవకాశం వస్తుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు అనుకున్న కట్టుబాట్లో రూల్సో రెగ్యులేషన్సో బైలాసో ఏదో వాటెవర్, అది బేసిక్గా. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ పిల్ల కూడా పాపం ఇప్పుడు చాలామంది అద్దంలో మొహం చూసుకొని గోడ దూకొచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అవకాశాల కోసం తిరుగుతా ఎవరైనా పెద్ద తలకాయ అంటే ఇండస్ట్రీలో కొంచెం బాగా పరిచయం ఉన్నోడు దొరికితే వాడు నన్ను ఏమన్నా ఉద్ధరిస్తాడేమో అనుకుని వాడు ఏది అడిగినా సరే వీళ్ళు లొంగిపోతారు. అలా ఉంటే వాళ్ళని చూసాం. తర్వాత వాడు ఎప్పుడన్నా మోసం చేస్తే బయటకు వస్తారు, తర్వాత సంగతి. ఇప్పుడు ఈ పిల్ల కూడా కొరియోగ్రాఫర్ అవ్వాలి. నెక్స్ట్ డాన్సర్గా వచ్చింది, సైడ్ డాన్సర్గా వచ్చింది, డాన్సర్గా ఎదిగింది. ఏంటి అవలింతలు నాకు, రిపీట్. డాన్సర్గా వచ్చింది, సైడ్ డాన్సర్గా వచ్చింది, డాన్సర్గా ఎదిగింది, టీమ్ లీడ్ చేసే స్థాయికి వచ్చింది. తర్వాత కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యింది. కొరియోగ్రాఫర్ అవ్వాలని ఆమె కోరిక బేసికలీ. సో జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాము అంటే నెక్స్ట్ ఇంకో జానీ మాస్టర్ అవుతుంది అన్నట్టుగా ఆమె ఇంటెన్షన్. పైగా ఆమెకున్న పాసిబిలిటీస్ ఏంటంటే జానీ మాస్టర్ ప్రజెంట్ వేరే లాంగ్వేజెస్లోనూ చేస్తున్నాడు, టాప్ హీరోలతోనే పనిచేస్తున్నాడు, నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. పైగా జనసేన పార్టీకి సపోర్ట్ చేశాడు, ఆ పార్టీ గెలిచింది. సో ఈయనకు ఒక రాజకీయ సపోర్ట్ కూడా ఉంది. ఏ విధంగా చూసినా ఈయన పెద్ద ఇది. ఈయన దగ్గర ఉంటే మనకు కూడా నెక్స్ట్ ఏదన్నా ఉంటుందేమో అని ఆశపడి ఆ పిల్ల ఉంది. నువ్వేం చేస్తున్నావు? నీకు నిజంగా లైంగిక కోరికలు ఇలాంటివి ఏమన్నా ఉంటే, కామవాంఛలు ఉంటే ఉన్నాయి, తప్పులేదులే, ఎవరికైనా ఉంటాయి మనిషి అన్నోడికి. నీకు డబ్బు ఉంది కదా, బాగా టాప్లోనే ఉన్నావు కదా, వెళ్ళు అక్కడ థాయిలాండ్కు, బ్యాంకాక్, పట్టయ్యకి వెళ్ళు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళు. కొన్ని లీగలైజ్ వ్యవహారాలు కూడా ఉన్నాయి కదా, అక్కడికి పో. ఎవడొద్దన్నాడు? అంతెందుకు మొన్న కోల్కతా రేప్ కేసులో కూడా వేశ్యలు బయటికి వచ్చి ఒరే మీకు నిజంగా ఇట్లాంటి దరిద్రమైన కోరికలు ఉంటే మేము అందుకే ఉన్నాంరా, మా దగ్గరికి రండి. అంతేగాని ఆస్పైరింగ్ పీపుల్, జాబ్ ఉన్న వాళ్ళను, ఉద్యోగస్తులను, రేపు పెళ్ళిగా పిల్లలను, చదువుకున్న వాళ్ళను రేపులు చేసి చంపకంటారా అని కూడా అన్నారు. ఈ పిల్ల కూడా ఒక ఆశయం అంటూ ఉంది, ఏదో రోజు అవ్వాలి. కానీ వీడేమో గోకుతున్నాడు. ఉన్నంతకాలం ఇక్కడ తొందర బయటపడి కొరియోగ్రాఫర్ అవ్వాలి. ఎంతకాలం ఉంటే అంతసేపు గోకుతున్నాడు. అవుట్డోర్ వెళ్ళినప్పుడల్లా కూడా రా ఇక్కడే పడుకోవచ్చు కదా, ఎందుకు అక్కడ అంటున్నాడు. అది ఇంకొక దరిద్రం ఏముంటుంది తెలుసా, ఈ మాట యాక్చువల్గా మనం జర్నలిస్టులుగా వాడకూడదు, బట్ తప్పట్లేదు. ఇక్కడ మానేసి వేరే ఒకరి దగ్గర జాయిన్ అవుతున్నాం అనుకో, వీళ్ళకి కనెక్షన్లు ఉంటాయిగా, వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు తీసుకోవద్దు అని. అవును, ఏంటన్నది వీళ్ళు వినరు. అదే వీళ్ళకి అనుకూలంగా ఉన్నారనుకో, చాలా మంచి అమ్మాయి తీసుకో, మనకు అన్నిటికీ బాగానే ఉపయోగపడుతుంది అని అంటే వాడు ఇంకా డబ్బులు ఎక్కించి తీసుకుంటాడు. దరిద్రం ఇదే. అండ్ మళ్ళీ ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడేమో ఇలా చేసేదానివి.
ప్రాక్టీస్ అయిపోయింది సార్ నేను వెళ్తాను అంటే పర్లేదు ఉండు ఇక్కడే పడుకోవచ్చు ఎందుకు వెళ్ళడం అనడం, ఇష్టం ఉన్నట్టు చేతులు వేయడం, ఎలా పడితే అలా సరే అడ్జస్ట్ అయింది కొంతకాలానికి, ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ అది. వీడు ఏంటో వీడు వికృత చేస్తాను అడ్జస్ట్ అయ్యింది. అసలు ఏంటి నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, వై షుడ్ ఐ అడ్జస్ట్ అని ఒక్కసారి అనిపించింది, బర్స్ట్ అయింది. సేమ్ ఈయన మీద ఆల్రెడీ 2015లో కూడా ఇలాంటి ఘనకార్యం ఒకటి ఉంటే 2019లో దానికి తీర్పు వచ్చింది, 6 నెలలు జైలు శిక్ష కూడా విధించారు, అయ్యింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. ఇప్పుడు ఈయన మళ్ళీ రిటర్న్ పోయింది. నేనేంటో తెలుసా, నేను చెప్పానంటే ఇండస్ట్రీ నేను ఎవడు తీసుకోడు, నేను చెప్పానంటే అసలు నిన్ను ఏ షోలో డ్యాన్స్కి కూడా తీసుకోడు, నేను చెప్పానంటే నిన్ను ఎవడు ఈవెంట్లకు కూడా పిలవడు, నేను చెప్పానంటే పైగా నాకు పొలిటికల్గా ఎంత పవర్ ఉందో తెలుసా, నేను చెప్పానంటే అసలు నువ్వు ఇక్కడ ఉండను కూడా ఉండవు. యాక్చువల్గా మనం ఈ విషయం గురించి కూడా కాస్త స్ట్రెస్ చేసి మాట్లాడాలి. ఒకవేళ తనకి ఇక్కడ ఇబ్బంది ఉంది, లేదు వేరే చోట తనకు అవకాశం వస్తుంది, అయితే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వేరే వాళ్ళు తనకు ఛాన్స్ ఇస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, పట్టించుకోరు. నువ్వు ఇది నాకు అర్థమైంది, ఓకే టాటా బాబీసీ అని చెప్పి వేరే దగ్గర వాళ్ళకి నచ్చిన దగ్గర వాళ్ళు సేఫ్ సైడ్లో వర్క్ చేసుకుంటారు. నువ్వు నీ దగ్గర ఉంటే ఇబ్బంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వవు, ఎలా బతకాలి? బతకడానికి లేదు, అదే కదా బెదిరింపు. సచ్చినట్టు ఇక్కడే ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి, అంతే, లొంగిపోవాలి అంతే. లేదంటే వెళ్ళిపో ఇంటికి. నువ్వు ఇంటికి వెళ్ళినా సరే నేను బతకనివ్వను, నేను నీ ఏరియాలో ఆ పొలిటీషియన్ మావోడే ఇట్లాంటివి ఉంటాయి. సో ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు చెప్పు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్ల కానీ ఒకటికి ధైర్యానికి మెచ్చుకోవాలి, నిజంగా ఏదైతే అది కానీ అని కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది మనిషి. అంటే నీకు అయినా లొంగలేదు అంటే నువ్వు ఎంత హింస పెట్టుంటావు. ఒక నిమిషం పోనీ డబ్బులు ఇచ్చావు, నేను రేపు కొరియోగ్రాఫర్ని చేస్తానని ఆశ పెట్టి ఆ పిల్ల నువ్వు వాడుకున్నా బయటకు వచ్చేది కాదేమో మేబీ. పోన్లే ఎప్పుడన్నా పెద్ద కొరియోగ్రాఫర్ అయినాక అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేది, కెరీర్ తొలినాళ్ళల్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలామంది నన్ను లైంగికంగా వేధించిన వాళ్ళు ఉన్నాను, అప్పుడు చెప్పుకునేదేమో. అండ్ ఇప్పుడు కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్తున్నారు కదా, అలా లేకపోతే తప్పదు కాబట్టి చాలా చోట్ల నేను కాంప్రమైజ్ అయ్యాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు వచ్చి ఈ ఏజ్ వచ్చాక 50-60 ఏళ్ళు వచ్చిన కూర్చొని ఇప్పుడు చెప్తున్నారు, అదే కదా విషయం. సో ఈ విషయాలన్నీ చూస్తే ఈయనకి మాత్రం అరెస్ట్ చేయాల్సిందేమా తప్పకుండా. ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేస్తే ఇంకా 10 మంది సైలెంట్గా ఉంటాడు. చాలా మంది ఏమంటున్నారంటే మళ్ళీ నేను ఎవరి మీద పడి ఏడిచాను అనొద్దు, యథా రాజా తదా ప్రజ అంటారు. ఈయన ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారని మాట్లాడుస్తుంది. ఇప్పుడు ఆయన కూడా అంతే. ఇప్పుడు మొన్న పూనం కౌరు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరో బయటకు వచ్చి రకరకాల ఎలిగేషన్స్ పాస్ చేశారు. అవి నిజమో కాదో ఇక వాళ్ళకి దేవుడికి ఎరుగు తక్కువ పక్కన పెట్టు, కానీ అలాంటి వాళ్ళని అభిమానించే అభిమానులు కూడా అలాగే తయారవుతున్నారు. మళ్ళీ తీసుకోవాలనుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పుష్ప సినిమా చూసి ఎవరు స్మగ్లర్లు అవ్వలేదమ్మా, కానీ మనం ఎలా ఉన్నామో మనల్ని చూసి మన కింద వాళ్ళు కూడా మనలాగే తయారవుతున్నారు. ఇది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ మీదే కదా ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? బట్ చాలామంది దగ్గర వింటూ ఉంటాం, సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా వేధింపులు ఉంటాయి, రైట్? అంటే టీమ్ లీడర్ కూడా కొంతమంది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని. బట్ ఇండస్ట్రీ లేకపోతే గ్లామర్ ప్రపంచం అంటేనే ఎందుకు ఎంత ఫోకస్ ఉంటుంది? వాళ్ళు తెలుస్తారు కదా అందరికీ, వాళ్ళ మొహం వేస్తే చాలు మొత్తం ఇక అందరు ప్రపంచం అంతా చాటింపు అవుతుంది. వాళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీ విద్య అనగానే ఏమలే ఎందుకు వచ్చిన ఎక్కడ ఉంటుంది, ఏ జిడిమెట్లున్నా ఎక్కడ ఉంటుంది అంట, అలా ఉంటుంది. కానీ అదే పలానా జూనియర్ ఆర్టిస్ట్ పలానా ఏబీసీ అమ్మాయి అనగానే ఎక్కడ ఉంటుందని కూడా అనరు, అసలు అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా అదేంటో పూర్తిగా చదవండి ఆ వార్తను వదలరు, ఇంకేమేం చేసిందో అని. ఆ ఫోకస్ ఎందుకో ఇండస్ట్రీ మీద ఎక్కువ శాతం ఉంటుంది. బట్ జానీ మాస్టర్ని మాత్రం ఆయన మాస్టర్ అనడానికి కూడా నాకు నోరు రావట్లా. ఈ లాస్ట్ టైం కూడా సతీష్ అనే ఒక డాన్సర్ ఆయన మీద లేనిపోయిన ఎలిగేషన్స్ పాస్ చేస్తే అవి ఎలిగేషన్స్, నేను అలాంటివని కాదు అన్నాడు. కానీ ఎవ్రీ టైం కాస్త జానీ మాస్టర్ గారు ఇబ్బందుల్లోనే పడుతున్నారు, అయినా సరే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే నాకు పలానా వాళ్ళ అండు ఉంది, నేను పెద్ద ఇది నేను తోపునని ఫీల్ అవుతున్నాడు సెల్ఫ్గా, నన్ను ఎవడేం చేయలేడు అన్నట్లుగా ఉన్నారు. నాకు ఎదురెళ్తే వాళ్ళ కెరీర్ ఉండకుండా నేను చేస్తాను అన్న ఇదితో ఆయన ఉన్నాడు. నాకు కెరీర్ ఉన్నా లేకున్నా పర్లేదురా, నీ సంగతి నేను చూస్తాను బయటకు వచ్చింది ఈ అమ్మాయి. సపోర్ట్ చేస్తారంటారు ఎవరైనా? 21 years అమ్మాయికి ఇంత గట్స్ ఉన్నాయంటే చూడు 100% ఆ పిల్లకి సపోర్ట్ ఉంటుంది. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.